హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చే సెప్టెంబర్‌లో ఉద్యోగుల డీఏపై భారీ శుభవార్త అయితే ఉన్నదన్నమాట. సో, మరి క్యాబినెట్ మీటింగ్‌లో ఈ మేరకు ఏమన్నా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఏంటనేది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ అపేక్షణ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, యాక్చువల్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం పైన ప్రత్యేక దృష్టి సాధించింది అని అయితే చెప్పాలి. ఎందుకంటే సెప్టెంబర్ మొదటి వారంలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ల పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. మరి ఇటీవల జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్‌లో ఉద్యోగుల సమస్యలు ప్రస్తావనకు వచ్చినా, దాని తర్వాత మరుసటి రోజు జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో ఈ యొక్క అంశాలకు సంబంధించేటువంటి నిర్ణయం అయితే వెలువడలేదు. ఉద్యోగం సంబంధించి ఎటువంటి అంశం అయితే రాలేదు చర్చకు. మరి ఈ నేపథ్యంలో రాబోయే క్యాబినెట్ అంటే మనకు సెప్టెంబర్ 4వ తేదీన క్యాబినెట్ అయితే ఉంది. మరి ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత అయితే ఏర్పడిందనమాట. ముందుగా ప్రధానంగా చర్చకు వచ్చే అంశాలు ఇవే అండి. డిఆర్‌ఎస్ అలవెన్స్, డీఏ బకాయిలు అన్నమాట. సో, ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలపై ప్రభుత్వం సానుకూలమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దసరా పండుగను దృష్టిలో ఉంచుకొని బకాయిలను విడుదల చేసే అవకాశం ఉన్నాయనైతే తెలుస్తోంది. సో, ఈ మేరకు ఆమోదం తెలిపి క్యాబినెట్‌లో దసరా పండుగ నాటికల్లా అమలయ్యేలాగా ఉత్తర్వులైతే జారీ చేయనున్నట్టుగా అందుతున్నటువంటి సమాచారం ఫ్రెండ్స్. ఇక ఉద్యోగుల డిమాండ్స్. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాలు సమర్పించిన వివిధ డిమాండ్లపై మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. ఉద్యోగుల వేతన సవరణ, పదవీ విరమణ వయస్సు, ఇతర భత్యాలపై కూడా చర్చ జరగవచ్చని అయితే అంచనా. తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. సో, ఈ మేరకు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండే. సో, మొత్తానికి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూలమైన వైఖరితో ఉంది అని, వారి సమస్యలను పరిష్కరించడానికి కట్టుబడి ఉందని ప్రభుత్వ వర్గాలైతే చెబుతున్నాయి. మరి మొత్తానికి ఈ సమావేశం గనుక విజయవంతమై ఉద్యోగుల పెన్షనర్ల యొక్క దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు డీఏ, ఐఆర్, పీఆర్‌సీ వంటివి ఆహ్, ఆశలు నెరవేరడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సంబంధాలు మరింత మెరుగయ్యే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరి రాబోయే దసరా పండుగకు సంబంధించి ఉద్యోగులకు శుభవార్త అందుతుందా? లేదా? అనేది సెప్టెంబర్ మొదటి వారంలో అయితే మనకు ఈ యొక్క క్యాబినెట్ భేటీ సెప్టెంబర్ 4న జరగబోతున్నటువంటి క్యాబినెట్ భేటీలో అయితే స్పష్టం కానుంది. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.